ఆయలేగాచాయి కంటికి నారాజు కరువైపోయాడు, నన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు, మొన్న తిరిగొస్తానన్నాడే. ఇట్లా నండూరి రాసినటువంటి పాటలు ఎంతో మనోహరంగా ఓ అద్భుతమైన లాలిత్యంతో దానిలో మనకు తెలుగు పాటలు అనేవి అత్యంత విశిష్టమైనవి. ఆ పాటల యొక్క సంప్రదాయమే ఆధునిక కాలంలో ఒక జాతి నిర్మాణంలో ఒక మహత్తరమైన పాత్ర పోషించింది అనే విషయాన్ని తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాటం నడిచినటువంటి కాలం 1946 నుంచి 51 వరకు ఒక 5 సంవత్సరాల పాటు తెలుగు జాతిని అమితంగా ప్రభావితం చేసినటువంటి పాటలు ఈ ప్రాంతంలో ప్రభవిల్లినాయి. అట్లే ఇవాళ ఈ 2000 సంవత్సరం నుంచి 2014 వరకు తెలంగాణ సాకారం అయ్యేంత వరకు జరిగినటువంటి మహోద్ధృతమైనటువంటి పోరాటంలో తెలంగాణ పాట ఎంత విశిష్టమైన పాత్ర పోషించిందో నేను ఇక్కడ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ గా ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్నటువంటిదే ఎన్నో పాటలు. అది గోరటి వెంకన్న కావచ్చు, సుద్దాల అశోక్ తేజ కావచ్చు, అందశ్రీ కావచ్చు, లేకపోతే అనేక మంది అజ్ఞాత కవులు కావచ్చు, అజ్ఞాత కవులు అనేక మంది ఈ తెలుగు నేలను పులకింపజేసిన గద్దర్ రాసినటువంటి పాట అది ఎంతమంది రింగ్ టోన్ గా మారిపోయిందో కాలానికి సంబంధించినటువంటి అంశం గద్దర్ రాసినటువంటి పాట. ఇట్లా పాట అనేది మేము చిన్నప్పుడు ఆయన రాసినటువంటి పాటల్లో సిరిమల్లె చెట్టు కింద లచ్చు అమ్మో లచ్చు అమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, అమావాస్య వచ్చింది, దాన్ని ఒక అద్భుతమైన ఇతివృత్తం మొత్తాన్ని పాటలో వ్యక్తీకరించి ఆ బాధను మొత్తం, ఆ సన్నివేశాన్ని మొత్తం కల్పించడంలో ఈ పాట అత్యంత ప్రధానమైన పాత్ర పోషించింది. అందుకే సాహితీ విద్యార్థులందరూ కూడా పాటకు ఉన్నటువంటి శక్తిని, పాటలో ఉండే మాధుర్యాన్ని, పాటలో ఉండే మనోహరత్వాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక సందర్భంలో మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు మా హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి వచ్చారు ఒక 10 సంవత్సరాల క్రితం. వచ్చినప్పుడు ఆయన తెలుగు శాఖకు వచ్చి మాతో పాటు కలిసి, ఆయనతో పాటు మేము కలిసి భోజనం చేసిన సందర్భంలో ఒక చిన్న పాట ఆయన కోసం రాసి ఉంటుంది. మీ హృదయము నెరిగితిమయ్యా, మీ పాటలు పాడెదమయ్యా, కన్నడ సంగీతపు తీపి కడుపారా ద్రోలెదమయ్యా, మీ హృదయము నెరిగితిమయ్యా. పురందరు అది పెద్ద పాట, అదే అమ్మా మీరు మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ చేసుకోండి. ఈ పాటలో అంటే అనేక అంశాలు వస్తాయి. మీ సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా మిత్రులు రఘు గారు ఎదురు చూస్తున్నారు. ఒక 2-3 నిమిషాల్లో, ఒక 3-4 నిమిషాల్లో మీ ఇది, ఎందుకంటే ప్రధాన వక్త కార్యక్రమాన్ని నేను ఆపడం సరైనది కాదు. కానీ పాట అనేది మన జాతి జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషించింది అనే విషయం మనందరికీ తెలుసు. చాలా గొప్ప వాగ్గేయకారులు మన తెలుగు నేలలో ఈనాటికి ఉన్నారు. మనం గోరటి వెంకన్న కావచ్చు, అందశ్రీ కావచ్చు, అనేక మంది గేయకర్తలు ఇవాళ మిట్టపల్లి, మా పస్నూరు రవీందరు, అనేక మంది గాయకులు, అట్లా అంబటి వెంకన్న, ఇటువంటి అనేక మంది అద్భుతమైన పాటలు రాస్తున్నటువంటి పొడుస్తున్న పొద్దు మీద గద్దర్ రాసినటువంటి పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని రాసినటువంటి పాట చాలా అద్భుతమైన పాట. అది ఆ మూడ్లో నేను లేకపోవడం వల్ల వెంటనే ఆ రాగంతో నేను ఆలపించలేకపోతున్నా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని ఆయన రాసినటువంటి పాట. అట్లా ఎన్నో పాటలు మన తెలుగు నేలను పునీతం చేసినాయి. కాబట్టి ఈ పాట యొక్క స్వరూపాన్ని మనం కనుక తెలుసుకుంటే, మీరు స్వయంగా రాయడానికి, మన పిల్లల చేత పాటలు రాయించడానికి దోహదపడుతుంది. ఆ రకంగా పిల్లలు ప్రయత్నం కనుక చేస్తే ఒక పద్యాన్ని రాయడానికి కానీ, ఒక పాటను రాయడానికి కానీ, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కానీ వాళ్ళు రాయడానికి సంకల్పిస్తే, వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళలో అభిరుచి పెరుగుద్ది. మనం నేర్చుకోవాల్సింది, మనం గుర్తించాల్సింది ఏంటంటే,
పిల్లల్లో అభిరుచి పెరగడానికి మనం మనం చెప్పడం అనేదే కాదు, వాళ్ళ చేత చేయించడం. వాళ్ళ చేత ఎప్పుడైతే చేయిస్తామో వాళ్ళలో మరింత అభిరుచి పెరుగుద్ది. తద్వారా సాహిత్యాన్ని నిజంగా జీవింపజేయగలిగినటువంటి శక్తి ఆ పిల్లలదే. మనకు ఒక ఒక సమాజానికి, ఒక తరానికి రిజర్వ్ ఫోర్స్ ఎవరు అని అంటే పిల్లలే, మన విద్యార్థులే. కాబట్టి విద్యార్థుల మీద ప్రధానంగా కేంద్రీకరించి వాళ్ళ చేత మంచి పాటలు రాయించడం, మంచి పద్యాలు రాయించడం, లేకపోతే మంచి అప్రిషియేషన్. ఇప్పుడు మంచి ఒక పద్యాన్ని, ఒక పాటను ఏ రకంగా దానిలో ఉండేటువంటి మాధుర్యం ఎటువంటిది అనేది అభివ్యక్తీకరించడానికి వాళ్ళ చేత ఒక మంచి విమర్శనాత్మకమైన వ్యాసం రచింపజేయడం, ఇది మన పిల్లల చేత కనుక జయించగలిగితే మన తెలుగు సాహిత్యం ఖచ్చితంగా చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళుద్ది. అట్లా వెళ్ళడం కోసం జరుపుతున్నటువంటి ఇటువంటి ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందించాలి. అట్లా ఒక పాట ఎంత మనోహరత్వం కలిగి ఉందో, పాటను రాయడానికి వీలైనటువంటి రచయితలు వివిధ సన్నివేశాల్లో వచన కవిత ద్వారా, బలీయమైనటువంటి వచన కవిత ద్వారా తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో ఒక శక్తివంతమైనటువంటి సాహితీ సంపద్వంతం, శక్తివంతమైనటువంటి సాహిత్యంగా అందించినటువంటి గొప్ప వాళ్ళు మన తెలుగు నేలలో ఉన్నారు. మనం శ్రీశ్రీ కవిత్వం దగ్గర నుంచి శ్రీశ్రీ వచన కవిత, అది చందో బందోబస్తులన్నిటినీ, కవిత ఓ కవిత నా యువకాశల నవపేశల సుమగీతావర్ణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున వినువీధుల్లో విహరించే అందానివిగా భావించిన రోజుల్లో, అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఈ పద్య సంప్రదాయాన్ని ఛేదించి సులభమైనటువంటి ప్రజాస్వామ్య వాతావరణంలోకి తీసుకొచ్చిన సందర్భం ఈ వచన కవితది. కాబట్టి వచన కవిత ద్వారా అనేక మంది కవులుగా ప్రభవిల్లడానికి కారణమైంది ఈ వచన కవిత్వం. అనేక మందికి కొత్త మార్గదర్శకత్వం అందించింది. బలీయమైనటువంటి అనుభవాన్ని అందించడానికి ఎటువంటి సంఖ్యలు లేకుండా తమ హృదయంలో ఎటువంటి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలకు ఒక నిర్దిష్టమైన రూపం అందించడానికి వచన కవిత దోహదపడింది. అట్లా వచన కవిత మనం తిలక్ రాసినటువంటి ఒక చిన్న వాక్యాన్ని వినిపిస్తా. నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించలేను, ఈ విపంచికకు శృతి గలపలేను, ఈ రోజు నాకు విషాద స్మృతి, విధి తమస్సులు మూసిన దివాంధరుతి, నా ఎడదం రోడైన ఒక దుస్థితి, ఇట్లా నీ కొత్త సింగారము వలదు, ఉదాత్త సురభిలాత్త శ్రేయ సజ్జితము వలదు, రసప్లావితం వలదు. ఇది నిజానికి పద్య రూపంలో, ప్రాచీన పద్య రూపంలో రాయొచ్చు. కానీ ప్రాచీన పద్య రూపంలో రాస్తే దానికి నడక, అక్షరనియమం ఉంది, యతినేమం, ప్రాసనియమం, ఇటువంటివన్నీ ఈ నియమాలన్నింటినీ ఛేదించి తనకు వచ్చినటువంటి ఆలోచనలను యథాతథంగా పెట్టడానికి వీలైనటువంటి ఒక గొప్ప సౌలభ్యం ఈ వచన కవితలో ఉంది. కాబట్టి ఈ ఆధునిక కాలంలో ఫ్రీవర్స్ వచన కవిత అనేది చాలా అద్భుతంగా సమాజంలో గౌరవింపబడుతూ వచ్చింది. ఆ తర్వాత మినీ కవిత అనేది తన రూపాన్ని, మినీ కవిత, ఆ మినీ కవితలో ఒక చిన్న అభిప్రాయాన్ని చాలా బలంగా వ్యక్తీకరించేటువంటి లక్షణం ఈ మినీ కవితలో ఉండడం వల్ల లఘు కవిత రూపాలు, నాని, ఇట్లా అనేక హైకూలు, ఇవన్నీ మన జీవితాన్ని, మన సాహిత్యాన్ని ఎంతగానో జీవింపజేస్తున్నటువంటి, ఒక 2 నిమిషాలు జీవింపజేస్తున్నటువంటి సన్నివేశాలు. కాబట్టి ఇటువంటి కవితా రూపాల్ని, మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేక రకాలైన అంశాలన్నింటినీ తెలుసుకోవడం ద్వారా మన పిల్లలకు కొత్త విషయాల్ని తెలియజేయడానికి, వాళ్లకు కొత్త అభిరుచిని, మరింత ఉన్నతమైనటువంటి సాహిత్య అభిరుచిని కలిగించడం ద్వారా వాళ్ళలో సమాజం పట్ల, తమ తల్లిదండ్రుల పట్ల, తమకు తాము, ఇవాళ మనం ఎటువంటి దుర్మార్గమైన సమాజంలో ఉన్నామంటే ఒక చిన్న కష్టం వస్తే దాన్ని భరించడానికి వీలైనటువంటి దుస్థితిలో ఇవాళ సమాజం ఉంది. పిల్లవాళ్ళు ప్రతిదానికి ఏడుస్తున్నారు, ప్రతిదానికి బాధపడుతున్నారు. వాళ్ళు ధైర్యంగా ఉండడానికి ఒక సాహసం అనేది లేకుండా పోతుంది. ఇటువంటి కాలంలో మనం సాహిత్యం ద్వారా, సాహితీ విద్యార్థులుగా, సాహితీ అధ్యాపకులుగా, కవిత్వాభిమానులుగా ఈ సమాజంలో ఉన్నటువంటి మంచిని స్వీకరించేటట్లు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అంశాలన్నింటినీ మనం బాగా మన పిల్లలకు అందించేటట్లు ఇవాళటి సాహితీవేత్తలు
మనం ఖచ్చితంగా ఒక ప్రధానమైన పాత్ర పోషించడానికి మనం భాష ద్వారా, మన భావనల ద్వారా, మనం వస్తువులను వాళ్ళకి అందించలేం, కానీ మన భాష ద్వారా, మన భావాల ద్వారా ఈ సమాజానికి అందించి పిల్లల్లో ఒక నూతన ఉత్తేజాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ బాధ్యతను తీసుకొని సిటీ కాలేజీ నిర్వహిస్తున్నటువంటి ఈ సాహితీ కార్యక్రమాన్ని మిత్రుడు కోయి కోటేశ్వరరావు గారికి, నీరజ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు రఘు గారు మంచి ఉత్తమ పాఠాలు రాసినటువంటి అధ్యాపకుడు, అట్లే మంచి వక్త, కవి మిత్రుడు రఘు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ రఘు గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ అంతర్జాల వేదిక మీద ఉన్నటువంటి అధ్యాపక మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. ప్రభుత్వ సిటీ కాలేజ్ మరియు తెలంగాణ ఉన్నత విద్యా మండలి, కళాశాల విద్యాశాఖ ఈ త్రిగుణాత్మక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సాహితీ దుందుబి పాఠ్య గ్రంథం యొక్క బోధన, సృజనాత్మక బోధన పద్ధతుల మీద, బోధనా వ్యూహాల మీద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఒక తెలుగు వాచక చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనదిగా భావించవచ్చు. ఇప్పటి వరకు డిగ్రీ పాఠ్యాంశాల మీద ఈ విధంగా జరగలేదు, ఇట్లాంటి కార్యక్రమం జరగలేదని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి, నా సెషన్కు అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ ఆచార్య పిల్లలమర్రి రాములు గారికి ఇప్పటిదాకా విన్నటువంటి ప్రసంగాన్ని వింటే నాకు అనిపించింది, శేషేంద్ర ఒక మాట అన్నాడు, నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని. అట్లానే నిద్రించే తరాన్ని మేల్కొల్పడానికి తరగతి గదిలోకి ఒక పాఠం వచ్చింది లాగా పిల్లలమర్రి రాములు గారు ఈ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఒక ఉపోద్ఘాతాన్ని, లేకపోతే ఒక వాతావరణాన్ని అందించారు. వారికి ధన్యవాదాలు. నిజంగా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వేగంగా పరిగెత్తవలసినటువంటి సందర్భం ఇప్పుడు సమయంలో ఉన్నాం. సెషన్ ఒక అర్ధ గంట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. కాబట్టి నేను వీలైనంతగా ముఖ్యాంశాల మీద దృష్టి పెట్టి మాట్లాడతాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సిటీ కాలేజ్ తెలుగు శాఖ వారికి మరియు కార్యక్రమ కోఆర్డినేటర్ కోయి కోటేశ్వరరావు గారు, కన్వీనర్ డాక్టర్ జె నీరజ్ గారికి అందరికీ నమస్కారాలు. కొంత ఈ సందర్భం నాకు చాలా భావోద్వేగభరితంగా ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్లోకి తెలుగు రావడం అనేటువంటిదే చాలా ఉద్వేగభరితమైనటువంటి సన్నివేశం. నిజంగా వస్తుందా, ఇది కాగితాల మీదనే ఉండిపోతుందా అనుకున్నటువంటి క్షణం అది కార్యరూపం దాల్చి ఇట్లా చేతుల్లో సాహిత్య దుందుబి మోగడం అనేటువంటిది అపురూపం. అయితే ఇక పాఠ్యాంశాలు రాయడం వేరు, పాఠ్యాంశాలు తరగతి గదిలో బోధించడం వేరు. ఈ మధ్యలో అధ్యాపకులకు ఈ పాఠ్యాంశాలని సృజనాత్మకంగా బోధించడం ఎలా అనేటువంటిది ఇంకొక పరీక్ష. ఇది దాదాపు మిడ్ టర్మ్ పరీక్ష లాంటిది అనుకుంటున్నాను నేను. అధ్యాపకులకు ప్రత్యేకంగా బోధనా వ్యూహాలు అంటే ఒక స్థిరపరిచినటువంటి బోధనా వ్యూహాలు అనేటువంటి ఎప్పుడు ఉండవు. సందర్భానుసారంగా మనం చదువుతూ అధ్యయనం చేస్తూ ఎదుగుతున్నటువంటి క్రమంలో కొత్త కొత్త వ్యూహాలు, ప్రణాళికలు ఏర్పడుతుంటాయి. అందుకే ఈ పాఠ్యపుస్తకం అనేక ప్రక్రియల సమాహారం, అనేక ప్రక్రియల సంపుటి. కానీ అతిపెద్ద ప్రభావితమైనటువంటి ప్రక్రియ ఏంటి అంటే బోధనా ప్రక్రియ. బోధకుడే ప్రధాన పరికరం, ప్రధాన ప్రక్రియాదారుడుగా నేను భావిస్తున్నాను.
ఈ పాఠ్య పుస్తకం నిజంగా అధ్యాపకులను ఒక కవిగా, ఒక కథకుడిగా, నవలాకారుడిగా, పీఠికాకర్తగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, కాలమిస్టుగా, పరిశోధకుడిగా పరకాయ ప్రవేశం చేసిస్తుంది. ఒక 4 పేజీల పాఠ్యాంశంలోకి వెళ్ళి తరగతి గదిని ప్రభావితం చేయాలంటే మనం ఆ పాఠం చెప్తున్నన్ని రోజులు మనం నవలాకారుడిగా మారిపోవాలి. ఒక వచన కవిత చెప్తున్నంత కాలం మనం ఒక కవిగా మారిపోవాలి. ఒక కథనిక గురించి చెప్తున్నప్పుడు మనం కథకుడిగా మారిపోవాలి. అట్లా పాఠంలోకి తాదాత్మ్యీకరించినప్పుడే మాత్రమే, తాదాత్మ్యం చెందినప్పుడు మాత్రమే, తాదాత్మ్యం ఎప్పుడు చెందుతాము అంటే మనం ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మూల గ్రంథాల పఠనం చేసినప్పుడు మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. అందుకే అధ్యాపకుడే బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞాశాలిగా, ప్రక్రియాకర్తగా విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషించవలసినటువంటి సందర్భం ఇది. ఒక కొత్త పుస్తకాన్ని, ఒక కొత్త భిన్నమైనటువంటి వాచకాన్ని ఫైనల్ ఇయర్ లోకి ఒక ద్వితీయ భాష తెలుగు ఇంట్రడ్యూస్ అయినప్పుడు దాని ఫలాలను అందుకోవడం ద్వారా, దాన్ని విజయవంతం చేయడం ద్వారా ఒక తరానికి మనం చాలా సంపదను, సాహిత్య సంపదను, లేకపోతే ఒక విధంగా ద్వితీయ భాషకు ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వాళ్ళం అవుతాం. అందుకే బాగా ఈ టెక్స్ట్ బుక్ గురించి మీరు ప్రవేశిక అందరూ బాగా చదివి ఉంటారు అనుకుంటా. అంటే పాఠ్యాంశాలన్నీ ఒక ఎత్తు అయితే మాకు ప్రవేశిక రూపకల్పన చేయడం ఒక ఎత్తు అనిపించింది. అందుకే ప్రవేశికను బాగా చదవండి. మేము తెలుగు 10th వరకు తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పనలో జరిపినప్పుడు, క్షేత్ర పరిశీలనలోకి వెళ్ళినప్పుడు 10th క్లాస్ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న, ముందు మాట చదివారా అని అడిగారు. అంటే సార్ ఆ పాఠం పెట్టలేదు కదా మీరు అని అన్నారు. అంటే పుస్తకంలో ఉన్నటువంటి ఆ ముందు మాటని ఎవరూ చదవలేదు. ముందు మాట అనేటువంటిది ఉపాధ్యాయుడికి ఒక కరదీపిక లాంటిది. అంటే ఇంతమంది రచయితలు, ప్రణాళిక కమిటీ సభ్యులు, చాలా మంది విజ్ఞులు, మేధావులు, అనుభవజ్ఞుల యొక్క ఆలోచనల సమాహారం ఒక పాఠ్య పుస్తకం. కేవలం ఒక రచయిత రాసినటువంటి పాఠాన్ని తీసుకొచ్చి పొందుపరచడం. రేపటి తరగతి గదిలో పాఠ్యాంశ బోధనకు అనుకూలంగా విద్యార్థి సృజనకు దిశగా మలుచుకునేటట్లుగా ఒక పాఠ్యాంశాన్ని ఎట్లా రాసుకోవాలి అనేటువంటిదే మేము నేర్చుకున్నటువంటి ఒక గొప్ప విలువైనటువంటి పాఠం. అందుకే ఒకప్పటి తెలుగు వాచకం ఎట్లా ఉండేది? పద్య తాత్పర్యాలకు పరిమితమై ఉండేవాళ్ళం. అందులో ఒక్కసారి ఆ పాఠాన్ని చదువుకున్నామంటే పూర్వకథ, ప్రస్తుత కథ, అర్ధ తాత్పర్యాలు, అలంకారాలు, శబ్దము, ఇదంతా ఇన్ని సంవత్సరాల పాటు నడిచినటువంటి పాఠ్యాంశం ధోరణి. ఒక విధంగా అది విద్యార్థికి జ్ఞాపక శక్తికి పరీక్ష లాంటిది, పరీక్ష రాయడం అనేటువంటి. ఇక ఆధునిక కవిత్వం ప్రవేశించిన తర్వాత ఆధునిక కవిత్వాన్ని ఎలా చెప్పాలని కొన్ని రోజులు చర్చ జరిగినాయి. చివరికి రిఫ్రెషర్ కోర్సులలో కూడా ఆధునిక కవిత ఎలా పాఠంగా తరగతి గదిలో బోధించాలనేటువంటిది ఒక అంశంగా మారిపోయింది. ఇప్పుడు ఈ తెలుగు వాచకం మొత్తం, ఈ సాహితీ వాచకం మొత్తమే ఒక చర్చకు కేంద్రంగా మారింది. దీనికి ఒక కార్యశాల పెట్టుకోవాల్సి వచ్చింది. నిజంగా ఈ పాఠ్య పుస్తకం అనేటువంటిది ఒక్కొక్క ప్రక్రియలోకి వెళ్ళి కొద్దిగా నేను ఆ ప్రక్రియని ఏ విధంగా మనం బోధిస్తే, మనం సృజనాత్మక బోధనా పద్ధతులు అని చాలా ఉన్నతమైనటువంటి మాటను ఉపయోగిస్తున్నాం. కానీ ఆ స్థాయికి అందుకోవాలంటే మనం నిరంతరం ఒక ట్రెక్కింగ్ చేయడం లాంటిది. అంటే మనకు ఎప్పటికప్పుడు మన బోధనా వ్యూహాలు, ప్రణాళికలన్నీ సిద్ధపరచుకొని వెళ్ళవలసింది. కేవలం మన చేతిలో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి పారాగ్రాఫ్లు చదివి చెప్పడం లాంటిది కాదు టెక్స్ట్ బుక్. అంటే పుస్తకంలో ఉన్నటువంటి ఉపోద్ఘాతమే మీ బోధన కారాలు. అంతకు మించినటువంటి ఆలోచనల మనం చేయాలి.
మీరే ఈ పాఠ్యాంశాల చేతి అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం అనుకుంటున్నారు, ఒక ఇంట్రో మీరు చేర్చాలి. అందుకే మన పాఠ్య ప్రణాళికకర్తలు అన్నారు, టెక్స్ట్ ఈజ్ ఓన్లీ ప్రిటెక్స్ట్ అన్నారు. అంటే వాచకం అనేటువంటిది ఒక సాకు మాత్రమే. దాన్ని ముందు పెట్టుకొని మనము ఆ విషయాంతర్గతమైనటువంటి అనేక అంశాల్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు పాటకు సంబంధించి పాఠం ఉంది. మామూలుగా ఈ పాఠాన్ని మీరు చదివే ఉంటారు. దాదాపు టెక్స్ట్ బుక్ అంతా చదివి ఉన్నారని అనుకుంటున్నాను. ఈ పాట అనేటువంటి ఒక పాఠాన్ని చదివితే పాటకు సంబంధించినటువంటి ఒక ఉపోద్ఘాతం, పాటకు నిర్వచనము, పాటకు లక్షణాలు, పాటలో ఉన్నటువంటి వస్తువు, పాట శిల్పం అనేటువంటి దాని గురించి మాత్రమే చెప్పారు. కొన్ని పాటల్ని ఒక పాటకు సంబంధించినటువంటి శిల్ప సమన్వయాన్ని గురించి వివరించుకున్నాం. ఇంతేనా పాట గురించి మనం చెప్పుకునేది? ఇది ఒక ఫ్రేమ్ మాత్రమే. ఇక్కడ వరకు ఫ్రేమ్. మీరు ఆ ఫ్రేమ్ ని ఛేదించుకొని ఆ చట్టం నుంచి బయటపడుతూ మనం పాటలోకి ప్రవేశించాలి. అందుకే పాటలు కూడా అల్లుకోలేని జాతి అనేటువంటిది ఉంటే అది పశుప్రాయమే అని చెప్పాలని ఆరుద్రాన్ని. అంటే పాటకు ఎంత చరిత్ర ఉందో మనకు తెలుసు. గమనించే ఈ ప్రపంచం, ఈ మానవ జాతి వికాసం అనేటువంటిది జరిగింది. శ్రమజీవుల సహజ సృష్టి నుంచి పాట అనేటువంటిది సర్టిఫికేట్ అన్నారు. అట్లాంటి ఈ పాఠంలోకి వెళ్తే మనకు ఒక పాట పలకరిస్తుంది. పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే గుణగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో అనేటువంటి పాట ఉంది. ఎంతో ప్రజాదరణ పొందినటువంటి గీతం. మీ పాఠ్యాంశంలో కేవలం 4 పంక్తులే ఉంది, 4 చరణాలే ఉన్నాయి, పల్లవి మాత్రమే ఉంది. ఇక అంతటితో మీరు ఆగిపోతారా? ఆగిపోవద్దు. మన పుస్తకంలో ఉన్నటువంటి చరణాలకే పరిమితం కావద్దు. పూర్తిగా పాట పాడండి, పూర్తిగా పాటను పరిచయం చేయండి. మనకు పాడడం రాకపోతే భావయుక్తంగా చదువుదాం. దాంతోపాటు ఆ పాటలో ఉన్నటువంటి ఆ బాలుడి వేదనని విద్యార్థికి తగిలేలా, స్పర్శించేలా విప్పి చెప్పాలి. అంటే ఒక తెలంగాణ చరిత్రని, వెట్టి చాకిరిలో మునిగిపోయినటువంటి బాల కార్మికుడి యొక్క మనోవేదన అంతటినీ కూడా పరిచయం చేయాలి. కేవలం ఆ వాక్యాలకే పరిమితం కాకుండా మనం ఉండాలి. అంటే ఒక పాట ఉంటే ఆ పాట వెనక ఒక చరిత్ర ఉంటుంది. సుద్దాల హనుమంతు అని పేరు వస్తే ఆ పాటకు సంబంధించిన రచయితే కాకుండా సుద్దాల హనుమంతు వెనుక ఉన్నటువంటి గొప్ప ఉద్యమ చరిత్రను కూడా మీరు పరిచయం చేయాలి. ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కూడా మనం పరిచయం చేయాలి. అంతేకాదు ఆ పాటని ఎక్కడ మనం విన్నాం? మామూలుగా పుస్తకాలలో వినడం, ఆ సందర్భాల్లో వినడం వేరు. మా భూమి అనేటువంటి ఒక గొప్ప ఆఫ్బీటెడ్ వాస్తవికత, నవ్య వాస్తవికత సినిమా రావడం ద్వారా పాట మరింతగా ప్రజలకు చేరువైంది, ఇంకో తరానికి చేరువైంది. కాబట్టి ఆ సినిమా నేపథ్యంలోకి కొంత వెళ్దాం, దాని ఇతివృత్తంలోకి వెళ్ళాలి. పాడినటువంటి గాయని గొంతులో ఉన్నటువంటి ఆ దుఃఖపు జీరను పట్టుకొని మనం వినిపించాలి. ఇట్లా ఈ పాట ఎంతగా చలనాలు, మనం పిల్లవాడిని ఒక 4 పేజీల పాఠానికే పరిమితం చేయకుండా 4 పేజీల పాఠం చెప్పడం చాలా సులభంగా అయిపోతుంది. కానీ పాఠాంతరాలు, ఆ పాఠానికి సంబంధించినటువంటి బలమైనటువంటి సందర్భాలని మనం వెతుక్కోవాలి, సృష్టించుకోవాలి, ఆలోచించాలి. అవన్నీ మనకు దొరుకుతాయి. ఒక పాటలోని అంతరార్థము, విషాదము, వేదన, వాస్తవాన్ని వ్యాఖ్యానం చేయగలగాలి. అప్పుడు పాఠం పూర్తవుతుంది. అంతేనా? ఇంకా దాంట్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి పాట దాగింది. దాంట్లో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకు నైజాము సర్కరోడాలి. ఆ పాటలో జరిగినటువంటి మార్పు లేనిది, ఆ పాటను ఎవరు రాశారు, ఏ సందర్భంలో పుట్టింది అనేటువంటిది కూడా పరిచయం చేయాలి. కేవలం మన పుస్తకంలో ఉన్నటువంటి పాటలకే పరిమితం కాకుండా చాలా పాటల్ని మనం పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే దాశరథి రాసినటువంటి ఆ చల్లని సముద్ర గర్భాన్ని మనం మాట్లాడకపోతే మనం ఆ నదీ గర్భంలోకి వెళ్ళిపోవాల్సింది.
ఎందుకంటే వర్ధమాన గాయకులు, పాడడం రానటువంటి గాయకులను సైతం గాయకులుగా మార్చి వేసే, ప్రభావితం చేసేటువంటి పాట. అంటే గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలెన్నో అన్నట్లుగానే మాటం చెప్తున్నటువంటి క్రమంలో మనం చెప్పలేని, గుర్తులేని పాఠాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకొని చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మనదే. అధ్యాపకుడిగా మనం చేయవలసినటువంటి హోంవర్క్, మనం హోంవర్క్ ఇవ్వడం కాదు, హోంవర్క్ చేసుకొని రావడం అనేటువంటిది మనది. అంటే ఇవన్నీ చెప్పడం నాకు నేను చెప్పుకుంటున్నటువంటి పాఠాలు. నేను డిగ్రీ అధ్యాపకుడిగా ఉన్న కాలంలో ఒక తపాలా బంట్రోతుని చెప్పదలుచుకున్నప్పుడు పోస్ట్ మ్యాన్ కు సంబంధించినటువంటి అనుభవాలు, పోస్ట్ మ్యాన్ కి సంబంధించినటువంటి కథలు, వీటన్నిటినీ సేకరించుకొని దాన్ని చేసుకొని ఒక్క పాఠానికి, ఆ కవితకే పరిమితం కాకుండా పోస్ట్ మ్యాన్ జీవితం చుట్టూ ఉన్నటువంటి పలు రకాలైనటువంటి కథల్ని చెప్పుకుంటూ ఉండేవాడిని. అందుకే ఒక పాఠం అనగానే ఇంకొక పాఠంని మనం తయారు చేసుకునేట్టుగా ఉండాలి. అందుకే అందశ్రీ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట, గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో అని, జయరాజ్ వానమ్మో వానమ్మో అని. ఇక తెలంగాణ ఉద్యమాలకు వస్తే ఎన్ని విలువైనటువంటి పాటలు ఉన్నాయో చూడండి. మొత్తంగా ఇట్లా మనం పాట అనేటువంటి ఒక పాఠంలోకి వెళ్ళినప్పుడు మీరు ఈ పాటను రాయాలంటే అని మనం పిల్లలని పాట రాసే విధానంలోకి తీసుకొని వెళ్తున్నాం, ఆ సృజనాత్మక కార్యక్రమంలోకి తీసుకెళ్తున్నాం. ఆ తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మీ టెక్స్ట్ లోనే కొన్ని అంశాలు ఉన్నాయి. శిల్పం, ఒక పాటను రాయాలి అనుకున్నప్పుడు శిల్పం ముఖ్యం. శిల్పము అంటే ఏంటి, వస్తువు అంటే ఏంటి అనేటువంటి చర్చ జరిగింది కొంత. ఈ వస్తువు, శిల్పం అనేటువంటి పదాలు స్నాతకోత్తర విద్యార్థులకు కూడా కొరుకుడు పడనటువంటి బ్రహ్మ పదార్థంలాగా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి డిగ్రీ విద్యార్థులకు వస్తువు అంటే ఏంటి, శిల్పము అంటే ఏంటి చాలా జాగ్రత్తగా విడమర్చి చెప్తే అప్పుడు వాళ్ళని మనం సరి అయినటువంటి స్పష్టమైనటువంటి దారిలోకి తీసుకెళ్తున్నట్లుగా ఉంటుంది. ఈ పేరాలో మనము వస్తువు ఎక్కడ ఉన్నది, శిల్పం ఎక్కడ ఉన్నది అని ఈ పాట అనేటువంటి దాంట్లో చూసుకుంటే గద్దర్ రాసినటువంటి కవిత ఒక ప్రముఖమైనటువంటి పాట. కావు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవరొస్తారో చెప్పుమని తొవ్వ చూస్తూ నిలుచుంటాం, మీరు కాకమ్మలై వస్తారా మా బిడ్డలు అనే పాట ఉంది. ఈ పాట వస్తువే మనల్ని చాలా ఉద్రేకపరిచి మనల్ని ఒక తెలియనటువంటి ఉద్యమ తీరాలకు తీసుకెళ్లేటువంటి పాట. కానీ అటువంటి పాటలో ఉన్నటువంటి శిల్పాన్ని గురించి మనం విశ్లేషించేయాలి. కాబట్టి ఇక్కడ మీరు ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని ఒక ఉదాహరణతో వివరించగలిగినటువంటి విషయం. అంటే అధ్యాపకుల అధ్యయన సామర్థ్యానికి, విశ్లేషణాత్మకమైనటువంటి శక్తికి, వాక్యాన స్ఫూర్తికి ఇది అంటే పాట రాయడం తర్వాత పిల్లల్ని పాటలు రాయడానికి ప్రేరేపించడం అనేటువంటిది ద్వితీయ దశ. ప్రథమ దశ అసలు పాటలో వస్తువు అంటే ఏంటి, దాంట్లో శిల్పము అంటే ఏంటి అనేది మనం స్పష్టంగా వివరించినటువంటి తర్వాత అతడు పాట రచనా నిర్మాణంలోకి వెళ్తాడు. కాబట్టి అనేకమైనటువంటి పాటల ప్రవాహంలో అతన్ని పడవలాగా మనం తీసుకెళ్తూ ఒక తీరానికి మనం చేరిస్తే అతడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సృజన దారిలోకి ప్రవేశిస్తాడు. ఇట్లా పాట అనేటువంటి పాఠాన్ని గురించి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక మనకు ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ ఉంది, వచన కవిత ప్రక్రియ. ఇక వచన కవిత 100 ఏళ్ల వచన కవిత ప్రక్రియ. ఈ వచన కవిత్వాన్ని గురించి ఈ పాఠంలో కూడా దాదాపు చాలా విషయాలు ఉన్నాయి మనకు. అంటే పాట ఫ్రీవర్స్ అంటే ఒక వచనం ప్రవేశించినటువంటి తర్వాత, ఒక వచన ప్రక్రియ ప్రవేశించినటువంటి తర్వాత కథ, నవల, నాటకం, జీవిత చరిత్ర ఎన్నో ప్రక్రియలు వచ్చినాయి. దాంట్లో కవితాత్మకత అనేటువంటిది వచన కవితలోనే మనం చెప్తున్నాం. వచనాన్ని కవిత్వం చేయడము ఎలా అనేటువంటిది, అంటే మనం మాట్లాడుకునేటువంటి సాధారణమైనటువంటి వాక్యాలను ఒక వాక్యం కింద ఒక వాక్యం పేర్చుకుంటూ పోతేనే వచన కవిత అవుతుందా? ఏది వచన కవిత అవుతుంది
అనేటువంటి దానికి సంబంధించి చాలా విషయాలను ఇక్కడ ఈ పాఠంలో పొందుపరిచారు. అంటే పాఠాల్లో ప్రతి పాఠంలో చిన్న కీవర్డ్స్, కీలకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. వాటిని పట్టుకొని అధ్యాపకులు తమ బోధనా పరిధిని విస్తరించుకోవాలి. పాఠం చెప్పడం అనేటువంటి అంటే దీంట్లో మనలో కళలకు తగిన భాషా రూపం ఇవ్వడమే కవిత్వం రాయడం చాలా స్పష్టంగా రచయిత చెప్పాడు పాటలో. ఎటువంటి ఉద్వేగం లేకుండా రాస్తే అది వ్యాసం అవుతుంది, ఉద్వేగంతో రాస్తే కవిత్వం అనిపిస్తుంది. అదే ఏది ఉద్వేగం అవుతుంది అనేటువంటి దాన్ని మనం ఆ కవితా వాక్యాలను మనం వినిపించాలి. అట్లాంటి కవితా వాక్యాలు మన పుస్తకంలో చాలా కోట్ చేయబడింది. ముఖ్యంగా పిల్లలు రాసినటువంటి కవితా వాక్యాలే ఉన్నాయి. అడుగులు అని పిల్లలు కవిత్వ వర్క్ షాప్ లో రాసినటువంటి కవితా వాక్యాలే ఉన్నాయి. ఎందుకు మనకు ఎన్నో కవితా వాక్యాలు మనకు దొరుకుతాయి. అంటే మనకు ఇక్కడ కుందుర్తి వచనకథా పితామహుడైనటువంటి కుందుర్తి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు రాస్తున్నటువంటి వర్ధమాన యువక కవితా పురస్కార కవుల వరకు కూడా అద్భుతమైనటువంటి కవితా వాక్యాలు మనకు దొరుకుతాయి. కానీ ఈ కవితా వాక్యాలన్నీ వినిపించబోయే ముందు పాఠంలో ఉన్నటువంటి కొన్ని పారిభాషిక పదాలని, అర్థాలని చాలా స్పష్టంగా చెప్పాలి. మనం ఊరికే వింటుంటాం, వాడుతూ ఉంటాం. దాని దగ్గరికి వచ్చే వరకల్లా దాని అంతరార్థం ఏంటి అని అన్నప్పుడు ముఖం తెల్ల కాగితం అయిపోతుంది. దాన్ని రూపకం, వచన కవితలో వచ్చేటువంటి రూపకలంకారం అంటే ఏంటి, పదచిత్రం అంటే ఏంటి, భావచిత్రం అంటే ఏంటి, కవి సమయం అంటే ఏంటి అనేటువంటి చెప్పాలి. ఈ పారిభాషిక పదాల అర్థాలు తెలిసినప్పుడు మాత్రమే, కవిత్వ పారిభాషికత అర్థమైనప్పుడు మాత్రమే కవిత్వ రచనలో చాలా సులభంగా రాయడానికి వీలుంటుంది. అంటే మనం ముందు వచన కవిత పఠనాన్ని ఏ విధంగా చేయాలి అనేది వినిపించాలి. దాంతో పాటుగా వచన కవితని చదవడం ఎలా అనేది దానితో పాటు ఒక వచనం కవిత్వంగా ఎక్కడ ఏ వాక్యాల నుంచి ఏది మారుతుంది అనేటువంటిది చెప్పాలి. అందుకే వచన కవిత్వం అంటే ఒక స్థిరమైనటువంటి లక్షణాలు లేవు, కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రతి కవిత ఏదో ఒక కొత్త లక్షణాన్ని వివరిస్తుంది. ఎప్పటికప్పుడు అది పరివర్తితం అవుతుంది. వచన కవితకు లక్షణం ఇప్పటి వరకు స్థిరపడినటువంటి లక్షణాలే కాకుండా కొత్తగా రాస్తున్నటువంటి కవుల, చిన్న జూనియర్ కవుల కవితా రీతుల్ని కూడా మనము ఉపయోగించుకోవాలి. అందుకే మనం ఇప్పుడు ఎండ్లూరు సుధాకర్ అయిన, నందిని సిద్ధారెడ్డి గారు, శిఖామణి గారు, ప్రసాదమూర్తి, జూకంటి జగన్నాథం, డాక్టర్ ఎన్ గోపి, ఇట్లాంటి కవులందరి వచన కవిత్వంలోకి వెళ్ళి కొన్ని మంచి కవితల్ని ఒక మంచిగా తయారు చేసుకొని వచ్చి మనం పాఠం చెప్తున్నటువంటి క్రమంలో ఆ కవితల్ని పరిచయం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు వచన కవిత అనే పాఠం వచ్చినప్పుడే మనం ఎత్తుగడ అంటే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, శీర్షిక ఏం శీర్షిక పెట్టినాడు, దాని ముగింపు ఎలా ఉంటుంది అని అంటుంది. అంటే ఒక విమానం టేక్ ఆఫ్ కావడం ఎంత ముఖ్యమో అది అంతే క్షేమంగా భద్రంగా దిగడం కవితకు కూడా అంతే ముఖ్యం. అట్లా రాసినటువంటి కొన్ని మంచి కవితల్ని వినిపించండి. దీంట్లో వచన కవితకు కావలసినటువంటి ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు, ఈ మూడు చాలా కీలకమైనటువంటి భాగాలు, అంతర్భాగాలు. వీటిని గురించి చెప్పడానికి ఒక కవితను తీసుకోండి. ఇప్పుడు ఎండ్లూరు సుధాకర్ గారే ఉన్నారు. వర్తమానం అనేటువంటి కవితా సంపుటి వర్ధమాన కవులకు ఒక బాలశిక్ష లాంటిది. దాంట్లో మొదటి కవితనే గూర్ఖా అనేటువంటి పోయం ఉంది. దాన్ని అంటే చాలా ఒక అందరికీ పరిచితమైనటువంటి వస్తువును చాలా పరిచితమైనటువంటి ఉపమానాలతో కవిత్వీకరించేటువంటి కవిత్వాన్ని చెప్పాలి. మొట్టమొదటే ఏ వేగుంట మోహన్ ప్రసాద్ కవిత్వాన్ని, లేకపోతే ఏ త్రిపుర కవిత్వాన్ని, వచన కవితల్ని ఏది వినిపించకండి. ఇట్లాంటి కవితలు అంటే ఒక వస్తువును సాధారణీకరించి పాఠకుడు కూడా, విద్యార్థి కూడా ఆ అనుభవంలోకి ప్రవేశించేటువంటి కవితల్ని ఎన్నుకొని మనం వచన కవిత అనేటువంటి పాఠంలో వినిపించి దాన్ని వ్యాఖ్యానించాలి. గూర్ఖా అనేటువంటి కవితలో ఎట్లా చెప్తాడో చూడండి కవి. అతడు రాత్రి సూర్యుడు, కళ్ళ బొరియల్లో నిదుర చాప మడత పెట్టి దొంగ చీకటిని వెంటాడుతుంటాడు. ఇది ఎత్తుగడ. అతడు రాత్రి సూర్యుడు అనడంతో
ఒక రూపకంతో ఒక ఎత్తుగడని ఏ విధంగా మొదలు పెట్టాడు. అతడు రాత్రి సూర్యుడు కళ్ళ బొరియల్లో నిదుర చాప మడత పెట్టి దొంగ చీకటిని వెంటాడుతుంటాడు. వీధి మలుపులోంచే అతడి పదధ్వనుల్ని వాసనల్ని పసిగట్టి గల్లీ కుక్కలు గౌరవ సూచకంగా లేచి తొక్కలూపుతాయి అని ఎప్పటివాడో తెలియదు కానీ అత్యంత ఆప్తుడిలా కనిపిస్తాడు అని ఇట్లా మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి అతను ఎట్లా ప్రయాణం చేస్తాడు ఆ రాత్రిపూట అనేటువంటిది. ఆ రాత్రిపూట ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో అతను చూసినటువంటి వృధా దయా వేదనా భరితమైనటువంటి దృశ్యాలతో పాటుగా అతడు జీవితాన్ని కూడా ఎట్లా చెప్తాడు. భార్య తన ప్రేమనంతా చేతి వేళ్లలోకి ఊలు సూదుల్లోకి నింపి అల్లిన స్వెట్టర్ వెచ్చని కవిశంలా హత్తుకపోతుంది అని అంటాడు. ఇట్లా అంటూ చివరికి అతడి జీవిత నేపథ్యాల గురించి ఎవరికి తెలియదు, అతడి జీతభత్యాల గురించి ఎవరికి తెలియదు. ముగింపు ఏ విధంగా ఉంటుందో చూడు. ఒక్క తన పెంకుటిల్లుకు తప్ప అందరిళ్లకు పహారా కాస్తాడు. ₹1 విల్లో ₹2 కాగితమోచాలు అవనత శిరస్కుడై అచ్చాసాబ్ అంటూ వినమ్రంగా నిష్క్రమిస్తున్నప్పుడు అతడి జేబు బావిలో నుంచి చిల్లర గొంతులు బాధతో మూల్గుతాయి. ఇది ముగింపు. అంటే ఒక వచన కవిత అనేటువంటి ఒక పాఠాన్ని మనం చెప్తున్నప్పుడు వచన కవిత ఆవిర్భావాన్ని, నిర్వచనాన్ని, లక్షణాన్ని, మన పాఠంలో ఉన్నటువంటి కోట్ చేసినటువంటి పోయమ్స్ ని ఇవన్నీ మనం చెప్తూ దానికి ముగింపు కుందుర్తి చెప్పినటువంటి కవి సమయపు ముగింపు ఇట్లాంటివన్నీ మనం చెప్తూనే ఉంటాం. కానీ ఈ పాఠంలో మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఏవో ప్రముఖులైనటువంటి కవుల కవితలకు ఉదాహరించడం కంటే కూడా ఈ పాఠ్యాంశంలో విద్యార్థుల కవితల్ని ఎక్కువగా ఉదాహరించారు. ఎంతో మంది కవులున్న వచన కవిత సముద్రం అనేటువంటిది మొదలున్న విద్యార్థుల రచనల్ని వచన కవితకు ఉదాహరణగా చూపెడుతున్నాం. అంటే దాదాపు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి పిల్లలు రాసినటువంటి ఆ అడుగులు తొలి అడుగులు అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి కవితా వాక్యాలు ఏ సీనియర్ కవి కవితా వాక్యాలకు సరిదోగం. అంటే ఇదే మీకు ఆధారం. అంటే మీరు కవిత్వం రాయగలరు, మీరు సృజన చేయగలరు అనడానికి ఒక సాక్ష్యాలు, ఒక నిర్ధారించుకోవడానికి ఈ కవితా వాక్యాలు సరిపోతాయి. అందుకే ఈ సృజన అంటే మనం తరగతి గదిలో ఉన్న ప్రతి వాళ్ళని మనం రచయితలు కమ్మని అనడం లేదు, కానీ ఆ రచనలు చేయాలనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని ఒక స్థిరమైనటువంటి మార్గం వైపుగా వెళ్ళి రేపటి రచయితగా మారడానికి ఒక ప్రేరణను అందిస్తున్నాం. దాంతో పాటుగా పాఠకుడిగా మారడానికి కావలసిన బలమైనటువంటి పునాదిని కూడా మనం ఈ పుస్తకం ద్వారా చేయదలుచుకుంటున్నాం. అది పఠన సంస్కృతిని మనం పెంచుకుంటున్నాం. ఇది వచన కవితకు సంబంధించినటువంటి విషయం. అట్లానే ఈ వచన కవిత్వాన్ని మీరు చదువుతున్నప్పుడు, ఈ పాఠాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పాఠ్యాంశ రచయితలు నీటిని వృధా చేయరాదు అంటే దీంట్లో కవిత్వం లేదు. కన్నీళ్లను వృధా చేయకూడదు, దీంట్లో కవిత్వం లేదు. కానీ నెత్తుటి కన్నీళ్లను వృధా చేయరాదు అనేటువంటి వాక్యంలో ఎంత భావ తీవ్రత ఉన్నది, ఎంత కవితా సాంద్రత ఉన్నది, ఎంత కదిలించేటువంటి ఒక పేలుడు పదార్థం ఉంది అనేటువంటి తెలుస్తుంది. అంటే కన్నీళ్లు అనేటువంటి పదం మనకు తెలుసు, నెత్తురు అనేటువంటి పదం తెలుసు, కానీ రెండిటిని ఒక దగ్గర కలుపుతూ నెత్తుటి కన్నీళ్లను వృధా చేయరాదు అని ఈ విషయాన్ని మనం చెప్తున్నప్పుడు చలం శ్రీశ్రీ యోగ్యతా పత్రానికి రాసినటువంటి ముందు మాట కూడా మనకు గుర్తుకు రావాలి. ఈ తరానికి నెత్తుటి కన్నీళ్లు కలిపినటువంటి కొత్త టానిక్ ను తయారు చేశాడు అని అన్నాడు. అటువంటి ఆ రిఫరెన్స్ని, అటువంటి గొప్ప వాక్యాలని, గొప్ప కవితాత్మకమైనటువంటి వాక్యాలను అన్నిటినీ అట్లా నెమ్మదిగా అంటే పతంగి ఎగిరేస్తున్నప్పుడు నెమ్మదిగా ఆకాశ వీధులకు ఎట్లా పైకి ఎగిరేస్తుంటామో ఒక్కొక్క కవితా పంక్తితోటి విద్యార్థిని మనం స్వాధీనపరచుకోవాలి. మనం స్వాధీనపరచుకోవడం మన స్వలాభం కోసం కాదు, వాడి కవితాత్మక పరమార్థాన్ని సాధించడం కోసం, రేపు సాహిత్య స్ఫూర్తిని అందుకోవడం కోసం. అట్లా ఈ వచన కవిత అనేటువంటి పాఠాన్ని నుంచి మనం చేసుకోవచ్చు. దీంట్లో ఒక లైన్ ఉంది, కవులు చేసిన బలమైన ఊహలే కవి సమయాలు అని నిర్వచించినాడు కుందుర్తి. సమయం తెలుసు, కవి సమయం అంటే ఏంటి అనేటువంటిది
మనం తెలుసుకోవాలి ముందు అధ్యాపకులం. అంటే అధ్యాపకులు ఎంత బాగా అధ్యయనం చేస్తే ఆ ఈ పాఠాలని అంత బలంగా మనం వాళ్ళకు వ్యక్తీకరించవచ్చు, మనం వ్యాఖ్యానించవచ్చు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. లఘు కవితలు అని ఉన్నాయి. లఘు కవితలు, ఈ లఘు కవితలు శీర్షిక కింద పాఠం కింద మినీ కవితలు, హైకు, నానీలు, ఈ మూడు, దాంతో పాటుగా మనకు ఉర్దూ కవితా రూపాలు అని గజల్, రుబాయిలు అని పెట్టినారు. ఈ ఐదింటిని ఒక యూనిట్ గా ఒక 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 స్వరూపంగా మీరు బాగా గమనించండి. అవి ఉర్దూ కవితా రూపాలు అయినా దానికి ఒక స్థిరమైనటువంటి ఆ లక్షణాలు ఉన్నాయి. ఈ లఘు కవితా రూపాలకు చెప్పినటువంటి అంశాలనే దాంట్లోకి కూడా మనం అనువర్తింప చేసుకోవచ్చు. మినీ కవితకు కూడా దాదాపుగా చాలా ఒక సాహిత్య చరిత్రలో దానికి కొంత అధ్యాయం ఉంది. మినీ కవిత ఆవిర్భావం ఎందుకు జరిగింది, స్పేస్ పిల్లర్ గా మొదలైనటువంటి మినీ కవిత మెయిన్ పిల్లర్ గా ప్రతి కవులు, ఒక సీనియర్ కవులు కూడా తమ ఏదో ఒక దశలో మినీ కవితలతోటే ప్రారంభమైనారు. తమ ప్రధానమైనటువంటి కవితా సంపుటిలో మినీ కవితలు కూడా ఉన్నాయి. కాబట్టి మినీ కవిత లక్షణాలు, ఆ లక్షణాలకు అనువర్తింప చేసేటువంటి బలమైనటువంటి మినీ కవితలు ఉన్నాయి. ఈ పాఠం తప్పనిసరిగా పిల్లల్ని చాలా బలంగా ఆకట్టుకుంటుంది. సత్వరం విద్యార్థులకు ఆకట్టుకునేటువంటి ప్రక్రియ ఏదైనా ఉన్నది అని అంటే ముందు మినీ కవితనే. అంటే మినీ కవిత ద్వారా కవితా సోపానాలను ఎక్కించడానికి ఇది తొలి అడుగుల్లాగా, తొలి మెట్టులాగా ఉపయోగపడుతుంది. అంటే ఎవరు ఏ పిల్లలైనా మొదటగా రాసినప్పుడు 4 లైన్లు 5 లైన్లకే పరిమితమై కళాశాల స్కూల్ మ్యాగజైన్లలో ఈ కవితల ద్వారా పరిచయం అవుతారు. అయితే ఇక్కడ ఈ మినీ కవితలు, హైకులు, నానీలను గురించి రాస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, హైకు అనేటువంటి ప్రక్రియను చదువుతున్నప్పుడు దాంట్లో చాలా కవితాత్మకమైనటువంటి వచనాలు, నిర్వచనాలు ఉన్నాయి. అంటే జన్ బౌద్ధం, అదేవిధంగా ధ్యాన ప్రక్రియ, అనుభూతి, ధ్వని, ప్రకృతి, లేకపోతే చంద్రుణ్ణి చూపించే వేలు, సముద్రంలో తేలియాడే పూల తెప్ప అని ఇస్మాయిల్ చేసినటువంటి నిర్వచనము, లేకపోతే హైకును కవిత్వాన్ని గురించి కవితాత్మకమైనటువంటి నిర్వచనంగా చెప్పేటువంటి కవిత వాక్యాలు అనేటువంటివి ఈ పాఠంలో చాలా విస్తృతంగా మనకు కనిపిస్తాయి. ఆ ఆలంకారికమైనటువంటి కవిత నిర్వచనాత్మకమైనటువంటి వాక్యాలను డీకోడ్ చేయాలి. మనం యథాతథంగా చదువుకుంటూ పోనవసరం లేదు, యథాలాపంగా దాన్ని వదిలేయకూడదు. చాలా ఉన్నాయి దీంట్లో. మినీ కవితలు యొక్క ప్రాశస్త్యం చాలా ఉంది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ అన్నాడు, జలుబు చేసినటువంటి సమాజానికి కస్తూరి మాత్రం లాంటివి అని అన్నాడు. అదేవిధంగా మినీ కవిత ఆయుష్, మినీ కవిత మెరుపు లాంటిది, దాని ఆయుష్ శాశ్వతము అని కూడా అని అన్నాడు. అట్లానే ఈ మినీ కవిత అనేటువంటి ఇది సంక్షిప్తత, లేకపోతే నవ్య శైలి, వ్యంగ్యము, ధ్వని అని చాలా రకాలైనటువంటి నిర్వచనాలను, చమత్కారాలను చెప్పినాం. ఇవన్నీ కూడా విద్యార్థులను చాలా గాఢంగా ఆకట్టుకునేటువంటి పాఠ్యాంశాలు. అంటే మనం ఒక బలమైనటువంటి ఆయుధాన్ని బలహీనంగా వృధా చేయకూడదు. కాబట్టి మనం ఒక నిర్వచనాన్ని చెప్పి, ఒక లక్షణాన్ని చెప్పి, దానికి ఒక బలమైనటువంటి కవితను ఉదాహరణ చేస్తున్నప్పుడు ఆ కవితలో ఉన్నటువంటి అభివ్యక్తిని మనం చెప్పాలి. మనం ఎప్పుడు చెప్తుంటాం, కాలోజీ అనగానే పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అన్నాడు. 3 లైన్లు, కానీ దాన్ని వర్ణించాలి. అందులో ఉన్నటువంటి ఒక పెద్ద జీవితాన్ని గురించి చెప్పాలి. ఇంకా అంతేనా? మీరు మినీ కవితల గురించి చెప్తున్నప్పుడు ప్రముఖులైనటువంటి కవులు రాసినటువంటి మినీ కవితల్ని కూడా ఉదాహరించాలి. ఈ టెక్స్ట్ లో ఉన్నటువంటి మినీ కవితల్ని నేను ముట్టుకోవట్లేదు. మీరు ఆ టెక్స్ట్ లక్షణాలు చెప్తున్నప్పుడే చెప్తారు, కానీ దానికి సంబంధిత ఆ లక్షణాలకు అనుగుణమైనటువంటి మిగతా మినీ కవితల్ని మనం ఏరుకొచ్చి వాళ్ళకు వినిపించాలి. ఒక కవి రాస్తాడు ఒక మినీ కవిత, ఒక ప్రముఖుడైనటువంటి కవి, పొద్దుటి పూట అసెంబ్లీ ముందు ఊడ్చే వాళ్లకు
నిన్నటి వాగ్దానాలు దొరుకుతాయి. చెత్తను గంపలోకెత్తేటప్పుడు హామీలు గాజు పెంకుల్లా గుచ్చుకుంటాయి. అంతే. ఇట్లాంటి అపురూపమైనటువంటి కవితలు ఉన్నాయి. అంతెందుకు శ్రీశ్రీని కూడా ఇక్కడ తీసుకురావచ్చు. దీంట్లో ఒక వాక్యంలో శ్రీశ్రీ ఆ అనేటువంటి కవిత అని అటు చెప్పుకుంటూ పోయినాం. ఆ అనే దగ్గర మీరు ఆగాలి. ఆ అని పెట్టింది ఎందుకంటే అధ్యాపకుడు ఆగాలి. ఎందుకు? ఆ అనేటువంటి కవితను మనం వినిపించాలి. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని వివరించకపోతే మనం నిర్దాక్షిణ్యంగా మనం క్షమార్హులు కాము. అదేవిధంగా కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలమేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. ఇదంతా వాట్సాప్ తరం, SMS ల యుగం. ఇవన్నీ కూడా వాళ్ళని కవిత్వం వైపు మళ్లించడానికి ఒక అందమైనటువంటి మాటల మాయ జాల పువ్వల. కాబట్టి మనం చేసేటువంటిదే భాషాపరమైనటువంటి ఏది ప్రయోగశాల. కాబట్టి వీటిని ఇట్లాంటి నాణేలని లేకపోతే ఇటువంటి హైకులని మినీ కవితల్ని మనం ఉపయోగించుకోవచ్చు. నాణేల గురించి చెప్పదలుచుకుంటే చాలా విస్తృతమైనటువంటి చరిత్ర, 400 పుస్తకాలు వచ్చాయి. మీకు దాంట్లో ఉన్నటువంటిది 8-9 నాణీలు మాత్రమే, కానీ వేలాది నాణీలు అనేటువంటివి వచ్చినాయి. మీరు ఈ 10 నాణీలకై పరిమితమైపోతే నాణీల నాన్న మిమ్మల్ని క్షమించాడు. అంతే కదా అధ్యాపకులు అంటే. మనం ఎట్లా అంటే ఒక లక్షణానికి సంబంధించిన ఉదాహరణలు మనం 10 చెప్పగలగాలి. ఉపమా అలంకారం అనగానే ఆమె ముఖము చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది అని అక్కడితోటే మీరు ఉపమా అలంకారానికి ఆ ఉదాహరణలతో ఆగిపోతే కాళిదాసు మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే ఎన్ని ఉపమానాలు ఉన్నాయి. ఆ ఒక్కదానితో మీరు విద్యార్థిని సంతృప్తి పరచకూడదు. అట్లా ఇన్ని అంశాల గుండా మీరు ప్రయాణం ముగిస్తున్నాను. చివరి వాక్యంలోకి వెళ్తున్నాను. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఈ వాచకం అనేటువంటిది ఒక గూగుల్ మ్యాప్ లాంటి వాచకం అధ్యాపకులకు. అదేమో భౌతికమైనటువంటి దారులు చూపుతుంది, ఇది సృజనదారుల్లోకి తీసుకొని వెళ్ళేటువంటి తెలుగు వాచకం. కాబట్టి మన పాఠానికి సంబంధించినటువంటి పాఠాంతరాలని విశేషాలను అన్నిటినీ సమకూర్చుకోవాలి. టెక్స్ట్ బుక్ పాఠం ఆధారంగా మనం ఒక కొత్త పాఠాన్ని నిర్మించుకోవాలి. ఈ ప్రక్రియలకు సంబంధించినటువంటి ప్రధాన గ్రంథాలన్నిటిని సేకరించుకొని పెట్టుకోవాలి. అంటే పుస్తకంలోని పాఠం కంటే కూడా మన అధ్యయనం ద్వారా సమాంతరమైనటువంటి పాఠాన్ని మనం తయారు చేసుకోవాలి. ఇంజనీర్లని, డాక్టర్లని, వృత్తికారులను తయారు చేయవచ్చు, కవులు, రచయితలని తయారు చేయలేము. చేయవచ్చా? చేయలేము. కానీ అందరినీ చేయలేము, కొందరిని చేయొచ్చు. దాదాపుగా ముందుగా అధిక శాతం ఉత్తమ అభిరుచులు గల పాఠకులుగా మనం తయారు చేసుకోవచ్చు. దానికి ఉత్తమ పఠనాభిరుచి గలైనటువంటి పాఠకులతోటి తెలుగు భాష అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది, సాంస్కృతిక వికాసం పెంపొందుతుంది, జాతిలో సామాజికమైనటువంటి చైతన్యం ఉద్భవిస్తుంది. ఇది చాలు. ఒక తెలుగు వాచకం ఒక చారిత్రాత్మకమైనటువంటి కర్తవ్యాన్ని అందిస్తుంది. దీనికి సమాంతరంగా విద్యార్థుల్లో నుంచి తప్పనిసరిగా ఎక్కడి నుంచో ఒక గొప్ప కవి ఉద్భవిస్తాడు. కాలం ఎప్పుడు సృజనకారుల్ని ప్రసవిస్తూనే ఉంటుంది. పొడమి తల్లి పురటి నొప్పుల్ని పడుతూనే ఉన్నట్టుగా కాలం కూడా ఎప్పుడు సృజనకారుల్ని ప్రసవిస్తూనే ఉంటుంది. అటువంటి ప్రభావవంతమైనటువంటి వాతావరణాన్ని మనం స్థిరీకరించేటువంటి ప్రయత్నంలో తరగతి గదిలోకి సాహితీ దుందుపి ప్రవేశించింది. దాన్ని మోగించవలసిన బాధ్యత మనదే. అందరికీ నమస్కారం. ఆచార్య రాములు గారు సార్. ఒక అద్భుతమైన వాక్యం విన్నా. ఆ వాక్యం విని ఏం వాక్యం సార్? రాములు గారు చెప్తున్నా డాక్టర్ రఘు గారి ఉపన్యాసం ఇప్పటిదాకా మనం అంతా విన్నాం. మంచి మాటల మాయాజాలపు వల మన మీద విసిరి ఈ చేపల్ని మొత్తం
తను బుట్టలో వేసుకొని పోతున్నాడు. ఆయన ఇప్పటిదాకా లఘు కవితలు అని అన్నాడు కానీ కాదు కాదు, అవి రఘు కవితలు. చాలా అద్భుతంగా ఈ పాఠాల్ని రాసినటువంటి వాడు వచన కవితను గూర్చి, అట్లే మినీ కవిత్వాన్ని గూర్చి, హైకుల్ని గూర్చి, రాణీల్ని గూర్చి చాలా చక్కని వ్యాసాలు ఇందులో రాసినందుకు మరొకసారి మీ అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇవి పిల్లలందరి చేత చదివించడానికి వీలైనటువంటి ఉత్తమమైన వ్యాసాలు ఇవి. వాళ్ళ చేత చదివించి ఒక మంచి సాహిత్య అభిరుచిని ఎట్లా కలిగించాలి అనే దానికి ఉదాహరణ ప్రాయమైన వ్యాసాలు ఇవి. వాటన్నిటినీ అధ్యాపకులు చదివించాలి. మన పిల్లల్లో ఒక గొప్పనైనటువంటి సాహిత్యాభిలాషను జనింపజేయడం ద్వారా, ఇప్పటిదాకా ప్రస్తావించారు అంటే మన పిల్లల్ని కవులుగా తయారు చేయొచ్చా, లేకపోతే సాహితీవేత్తలుగా తయారు చేయొచ్చా? ఖచ్చితంగా తయారు చేయొచ్చు. వాళ్ళలో ఇప్పుడు ఎవరో అన్నారు, కాలం కొంతమందిని అత్యంత కఠినుల్ని చేస్తే కాలం సమాజం కొంతమందిని అత్యంత స్పందనాయుతమైన వ్యక్తులుగా రూపొందిస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అధ్యాపకులమైన మనం మన పిల్లల్లో నిరంతరం మంచి కవిత్వాన్ని చదవడం ద్వారా, మంచి ఆలోచనలు ప్రేరేపించడం ద్వారా, మంచి పాటల్ని వినిపింపజేయడం ద్వారా వాళ్ళల్లో సాహిత్యాభిలాష పెంపొందుద్ది. మనం గొప్పనైనటువంటి గాయకుల్ని విన్నప్పుడు వాడు వద్దన్నా కానీ ఏదో రకంగా పాడడానికి ప్రయత్నం చేస్తాడు. మనకు తెలుగులో గొప్పనైనటువంటి మహాగాయకుడు ఘంటసాల ఉన్నట్లే హిందీలో కూడా గొప్పనైనటువంటి గాయకుడు మహమ్మద్ రఫీ. అంటే మనం పులకించిపోతాం. ఓ దునియా కే దిల్, ఓ దునియా కే రఖవాలే, ओ दुनिया के रखवाले, सुन दर्द भरे मेरे नाले, सुन दर्द भरे मेरे नाले. అది మనకు రాకపోయినా మనం ఇమ్మీడియట్ గా పాడతాం. అంటే గాయకుడికి ఒక మనోహరమైన మహత్తరమైన శక్తి ఉంది. దాన్నే అరిస్టాటిల్ ఒక అయస్కాంత శక్తి అని అంటాడు. ఒక సాహితీవేత్తకు గొప్పనైనటువంటి అయస్కాంత శక్తి ఉంటుంది. ఆ అయస్కాంతం ఇనుమును ఏ రకంగా తన వైపు లాక్కొని దానికి కూడా ఈ అయస్కాంతత్వ శక్తిని కల్పిస్తుందో, కవి ఆ రకంగా మనిషిలో ఓ గొప్పనైనటువంటి స్పందనా గుణాన్ని కలగజేస్తాడు. ఆ స్పందనను కలగజేసేటువంటి శక్తి ఉత్తమమైన కవిత్వానికి ఉంది. కాబట్టి మన పిల్లలకు నిరంతరం మంచి సాహిత్యాన్ని చదివింపజేయడం. డాక్టర్ బూర్ల వెంకటేశ్వర్లు గారు ప్రాణగంధం అనే ఓ గొప్ప మంచి పుస్తకాన్ని తీసుకొచ్చిండు. ప్రాణగంధాన్ని పిల్లలకు రాస్తే ఏమవుద్దో మిత్రుడు బూర్ల వెంకటేశ్వర్లు గారి ద్వారా విందాం. బూర్ల వెంకటేశ్వర్లు గారు. నమస్తే సార్. నమస్తే, ధన్యవాదాలు సార్. అయితే రఘు సార్ చెప్పిన మాటలు, మీరు చెప్పిన మాటలు ఈ ప్రక్రియలను గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి చక్కగా ఒక మార్గాన్ని వేసినాయి. కొత్త పుస్తకం వచ్చింది అనగానే ఎవరికైనా ఉపాధ్యాయులకు మళ్ళీ దానిలోకి ప్రవేశించాలంటే కొంత పరిశ్రమ అవసరం అవుతుంది. ఆ పరిశ్రమను తగ్గించే విధంగా ఉన్నాయి ఇప్పటి మీ ఉపన్యాసాలు. అయితే ఇప్పటి వరకు అధ్యాపకుడు అనేవాడు ఒక వన్ సైడెడ్ గా ఉండి ఒక కథనో ఒక పద్యాన్నో దాని ప్రతిపదార్థ తాత్పర్యాలను చెప్పుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇన్ని రోజులు వంట చేస్తే తినిపించినాం, ఇప్పుడు మనమే వంట చేసి తినిపించాలి, లేదంటే వాళ్ళతో వంట చేయించాలి. అది అక్కడికి వచ్చింది కథ. అంటే పిల్లలు లక్షణాలు తెలవడమే కాదు, ఆ లక్షణాలని ఎట్లా అప్లై చేయాలి, అప్లికేషన్ కు సంబంధించినటువంటిది భాగము మనకి ఇందులో బాగా కనిపిస్తున్నది. కాబట్టి దీనికి సంబంధించి మనం ఏం చేస్తే బాగుంటది అని నాకు తోచినటువంటి కొన్ని ఉదాహరణకు ఇప్పుడు మనం మనకు పద్యానికి సంబంధించి దత్తపదులు, సమస్య పూర్ణాలు ఇట్లా ఉంటాయి. అదే వచన కవిత్వం అన్నప్పుడు కూడా మనం కొంత పదజాలాన్ని పిల్లలకి ఇచ్చి
ఒక 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 20 పదాలు ఇచ్చి, ఇప్పుడు ఏదో తూనీగా అంటాము, లేకపోతే ఒక గులాబీ పుష్పం అంటాము, లేకపోతే ఇంకా ఏదో కొన్ని పదాలను ఇచ్చి మీరు దీని ఆధారంగా ఒక కవితను రాయండి అంటే ఒక కృత్యాధార బోధనకు సంబంధించినటువంటి విధంగా అట్లా చేస్తే కొంత పిల్లల్లో కూడా ఒక మోటివేషన్ ఉంటుందేమో. లేదంటే కొన్ని వాక్యాలను ఇచ్చి అతడు అలా వెళుతున్నాడు, ఒక ఎవరు కలిశారు, ఏదో ఒక వాక్యం ఇస్తాం. అంటే మనకు సమస్యాపూర్ణంలో వాక్యం ఇచ్చినట్టుగానే పద్యపాదం ఇచ్చినట్టుగానే ఒక వాక్యం ఇచ్చి అది ఎత్తుగడనో లేదంటే నిర్వహణకు సంబంధించిందో లేదంటే ముగింపుకు సంబంధించిందో ఒక వాక్యాన్ని ఇచ్చి మనము పిల్లల చేత వచన కవిత్వాన్ని అంటే రాయించగలిగినట్టయితే కూడా మరింతగా పిల్లలు దానిలో ఏమి ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందేమో. అట్లానే నిజానికి ఇప్పుడు ఈ పుస్తకము ఇట్లా తీసుకురావడమే గొప్ప ప్రయత్నం, చాలా గొప్ప ప్రయత్నం ఇది. మన తెలుగు నేల మీద మన తెలంగాణ వాళ్ళకు లభించినటువంటి ఒక మంచి అవకాశం. అధ్యాపకులందరికీ కూడా ఇది చాలా ఉత్సాహాన్ని కలిగించేటువంటి అంశం. అయితే థియరీని చెప్పడము వేరు, మనం ఇందాక అనుకున్నట్టుగా కథలు వ్యాసాలని విషయాన్ని చెప్పడం వేరు, ఆ విషయం గురించే మళ్ళీ చెప్పడము ప్రాక్టికల్ గా టెక్నికల్ గా చెప్పడం వేరు. దాన్ని పిల్లలకు చేరవేయాలన్నప్పుడు కొంత ఇందాక సార్ గుర్తు చేసినారు, పారిభాషిక పదాలు ఉన్నాయి. ఇప్పుడు శబ్దలయ అన్నాము, లేకపోతే అంతర్లయ అన్నాము, భావలయ అన్నాము, పల్లవి అనుపల్లవి చరణాలు, అంటే పెరిఫెరల్ గా ఉండే అంశాలు మనకు తెలుసు ఎంతో కొంత. కానీ ఇట్లాంటి పారిభాషిక పదాలు వచ్చినప్పుడు మరి ఆ అధ్యాపకునికి కూడా కొంత సందిగ్ధతకు లోనయ్యే అవకాశము ఉండేది కనిపిస్తున్నది. కాబట్టి దీనికి సంబంధించి ఒక కరదీపిక లాంటిదో ఇంకా ఏదైనా ఇట్లాంటి సెషన్స్ పెట్టడము విషయ నిపుణుల చేత పెట్టడం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉన్నది. మీరు అందజేసినటువంటి విషయాలు స్వయం సంపూర్ణంగా ఉన్నప్పటికీ మరింత పరిపూర్ణత సాధించడానికి ఇట్లాంటివి ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. చాలా ఏంటంటే ఇది మనలో కూడా ఒక అధ్యయన సంస్కృతిని పెంపొందిస్తుంది. ముందుగా ఇన్నాళ్ళు మనం అందులో ఉన్నటువంటి అంశాన్ని నన్నయ్య శకుంతలోపాఖ్యానం ఉంటే శకుంతలోపాఖ్యానంలో ఏముందో చెప్పుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు మళ్ళీ మనము తప్పకుండా ఇందాక సార్ చెప్పినట్టు అందులో ఉన్న ఉదాహరణలే కాకుండా మరిన్ని ఉదాహరణల్ని మనకు మనంగా క్రోడీకరించుకొని చెప్పవలసిన సందర్భం ఉంది. నేనైతే అట్లనే చేస్తున్నా. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలకు అనేకమైనటువంటి ఉదాహరణలు మన నిత్య జీవితంలో ఇప్పుడు మన ఒక బుల్లెట్ బండి పాటని అప్పుడు పొద్దున ఇండ్లూరి సుధాకర్ సార్ గుర్తు చేసింది. ఒక పాటను తీసుకోవచ్చు, మన ఉద్యమంలో వచ్చిన 100 పాటలు ఉన్నాయి, ఆ పాటల్ని తీసుకొని చెప్పవచ్చు. వచన కవిత్వంలో ప్రసిద్ధమైన వ్యక్తులే కాక ఇందాక సార్ చెప్పినట్టు కొత్త నవీనమైనటువంటి యువ పురస్కారాలు పొందుతున్నటువంటి కవులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ కవిత్వంలో నుంచి చెప్పొచ్చు. అంటే ఈ పుస్తకము అధ్యాపకుడిని కూడా యాక్టివేట్ చేసేలాగా ఉంది, ప్యాసివ్ గా కాకుండా యాక్టివ్ గా ఉండేటట్టుగా చేస్తున్నదని నా యొక్క అభిప్రాయము. నేనేమి దీనికి వక్తను కాను కనుక ఈ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. ధన్యవాదాలు, చాలా బాగున్నాయి. డాక్టర్ బోర్ల వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు నిజానికి మనం ఎప్పుడు కూడా పిల్లల్ని ఎంత యాక్టివ్ చేస్తే క్లాస్ అంత సజీవంగా ఉంటుంది అని పెడగాజీలో అంటే విద్యా బోధనలో అతి ప్రధానమైనటువంటి అంశమే. దాన్ని తెలుగులో చేస్తున్నటువంటి పని చాలా పరిమితంగా ఉంది. ఇది మరింత సమర్థవంతంగా ఈ రకంగా ఉన్నందుకు ప్రధానంగా ఈ డిగ్రీ పై స్థాయిలో 3వ సంవత్సరం పిల్లలకు ఈ అంశాన్ని బోధించడం వల్ల విశ్వవిద్యాలయాలకు రావడానికి పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి వేదిక, పిల్లల్లో మంచి సాహిత్య అభిరుచిని కలిగించడానికి డిగ్రీ స్థాయిలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని విశ్వవిద్యాలయంలో ఉన్న మేమంతా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడు రాకేష్ భవానీ గారిని, మన బూర్ల వెంకటేశ్వర్లు గారు లాంటి వాళ్ళు, అట్లే మన చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, ప్రకాష్ లాంటి వాళ్ళు, మన సురేష్ లాంటి వాళ్ళు, అట్లే రాపోలు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, ఎంతో మంది అధ్యాపకులు, రకరకాలుగా వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి అధ్యాపకులు దాదాపు 250 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కనబడకపోవడం వల్ల నేను చదవలేకపోతున్నా. రాములు గారు ఏటూరు నాగారంలో ఉన్నవారు,
సంపత్ రెడ్డి వంగాల కరీంనగర్ లో ఉన్నారు. అట్లే రవి ప్రసాద్, మన మిత్రుడు తండు కృష్ణ కౌండిన్య గారు ఉన్నారు. అట్లే శ్రావణ్ కుమార్ గారు, అవధానం సుజాత గారు, బాలు గారు, ఇట్లా ఎంతో మంది ఈ కార్యక్రమంలో, గండ్ర మహేష్, గౌడ్, రాకేష్ భవానీ, అనేక మంది తర్వాత ఒక సమావేశం ఉంది. ఓకే రాకేష్ భవానీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను, స్పందించాల్సింది. మరి రాములు గారికి మరియు రఘు సార్కు, అదేవిధంగా సమన్వయం చేస్తున్నటువంటి కోయిటరావు గారికి, బూర్ల వెంకటేశ్వరరావు గారికి, అందరికి కూడా ఇక్కడ ఇందులో ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా ఈ పాఠ్య పుస్తకం అనేది సృజన వేదికనే చెప్పాలి. విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి, అదేవిధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా, వారి జీవితానికి బాటలు వేసే దిశగా ఈ పాఠ్యపుస్తకం దోహదపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. రఘు సార్ గారి విశ్లేషణ చాలా చక్కగా సాగింది. అయితే కాశం సార్ అన్నట్లు బోధన అనేది విద్యార్థి కేంద్రకంగానే కొనసాగాలి. అప్పుడే దాని యొక్క అంటే పరిపుష్టి అనేది తెలుస్తుంది. విద్యార్థి కేంద్రకంగానే ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ పాట, వచన కవిత, లఘు కవిత రూపాలకు సంబంధించి పిల్లల మరి రాములు గారు మరియు రఘు గారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు. వారిద్దరూ చెప్పినటువంటి విషయాలలో నేను గమనించినటువంటి విషయము, ఏ అంశాన్ని తీసుకున్నప్పుడైనా సమకాలీనటువంటి సమాజాన్ని అన్వయం చేస్తూ ఆ పాఠ్యాంశాలను బోధిస్తే నిజంగా విద్యార్థి కేంద్రకంగానే అది మారుతుందని నేను అనుకుంటున్నాను. అయితే పాటకు సంబంధించి విద్యార్థికి చెప్పే క్రమంలో ఈ మధ్యన వచ్చినటువంటి పాటలను కూడా కొన్ని అక్కడక్కడ సృష్టించాలని చెప్పేసి రఘు సార్ చెప్పారు. అలా మన తెలంగాణకు సంబంధించి అనేక చక్కటి పాటలు కూడా ఉన్నాయి, వాటిని కూడా సృష్టిస్తూ, అదే విధంగా వచన కవితకు సంబంధించి కూడా చక్కని ఈ మధ్య కవిత్వం రాసి పురస్కారాలు తీసుకున్నటువంటి మిత్రులు ఉన్నారు, వారి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక లఘు కవితా రూపాలకు సంబంధించి కొంతమంది మిత్రులు ఈ హైకూలు, నానీలే కాకుండా కొన్ని ప్రక్రియలు, అంటే మొగ్గలు అని చెప్పేసి, ఆ తర్వాత మణిపూసలు అని చెప్పేసి, ఆ తర్వాత బత్తీసలు అని చెప్పేసి కొన్ని కొత్త రకపు ధోరణిలో ఈ లఘు కవితా రూపాలను రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ లఘు కవితా రూపాలను చెప్పేటప్పుడు మరి వీటిని విద్యార్థులకు ఏ రకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందో రఘు గారు చెప్పాలని నేను అనుకుంటున్నాను. దీనికి సమాధానం రఘు గారి నుంచే నేను కోరుచున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ రాకేష్ గారు. అంటే మనకు పాఠ్య పుస్తక నిడివేరీత్యా మనం కొన్ని ప్రక్రియలను, అంటే టెస్టెడ్ కాల పరీక్షకు ఉన్నటువంటి నిలబడినటువంటి ప్రక్రియలను, ప్రధాన ప్రక్రియలను ముందు పరిచయం చేయడం జరిగింది. అయితే పాఠాన్ని చెప్తున్నటువంటి క్రమంలో వీటిని అనుసరిస్తూ కొత్త ప్రక్రియలు చాలా తెలుగు కవిత్వంలోకి పరిచయం అవుతున్నాయి. ఆయా ప్రక్రియలను కూడా మనం ఆ విద్యార్థులకు పరిచయం చేయడం వలన కూడా వాళ్ళు ఆ రకమైన ఆ ప్రక్రియల్లో కూడా వాళ్ళు రాసేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి మంచి కవితా లక్షణాలను కూడా వాళ్ళని నేర్చుకోమని మనం ప్రోత్సహించవచ్చు. అయితే ఇక్కడ మాత్రం మనం మిగతా బయటి, ఇప్పుడు ఒక ప్రక్రియ రాసామనుకోండి మినీ కవిత, దాంట్లో ఎంతమంది కవులు రాశారనే లిస్ట్ మనం వేయలేదు, రాబోయే ఏమి వస్తున్నాయి అనేది లిస్ట్ ఇవ్వలేదు. అట్లానే ఇప్పుడు వచన కవిత్వం రాస్తున్నప్పుడు దాదాపు 3-4 కవులే ప్రస్తావించినాం మనం. దాదాపు 100 మంది కవులు ఉన్నారు, వాళ్ళని ఎవరిని మనం ప్రస్తావించుకోలేదు. చివరికి నారాయణ రెడ్డి గారి పేరు కూడా కవితను కూడా కోట్ చేసుకోలేదు ఎట్లా. కాబట్టి కొంత మనం ఏంటంటే విషయ కేంద్రీకృతంగా పాఠ్యాంశ రచన అనేటువంటి జరిగింది. కాబట్టి దాదాపు చాలా ఇప్పటికే మనకు 220 పేజీలు అయింది పుస్తకం. కాబట్టి మనం దాదాపు 16 రీళ్ల సినిమాకి అలవాటు, మనకి 22 రీళ్ల సినిమా అన్నట్టు అది. అయినా కానీ అది ఇది 220 పుటలే కానీ చాలా సరళంగా, చాలా ఈజీగా
ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మనకు 10 గంటలు వృధా కాకుండా చెప్పుకునేటువంటిది. మీరు చెప్పినట్టుగా మిగతా ప్రక్రియలను కూడా మనం ప్రస్తావించాలి. ధన్యవాదాలు సార్. ప్రమోద్ కుమార్ మిత్రులు రఘు గారు చాలా సమగ్రంగా, మిత్రులారా ఒక 2 నిమిషాల్లో పూర్తి చేస్తారు. మిత్రులు రఘు గారు చాలా సమగ్రంగా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి పాటల్ని గూర్చి, వచన కవిత్వాన్ని గూర్చి, లఘు కవితా రూపాలైనటువంటి మినీ కవిత, అట్లే హైకూలు, నానీలు, వాటితో పాటు ఇప్పుడు రాకేష్ భవాని గారు ప్రస్తావించినట్లు రెక్కలు, మొగ్గలు, బత్తీసాలు, ఇవన్నీ అంటే రేపు భవిష్యత్తులో ఇంకా ఎన్ని రకాలైనటువంటి కవితా రూపాలు వస్తాయో. ఇంతకుముందు మిత్రుడు రఘు గారు చెప్పినట్లు కవిత్వం అనేది ఎప్పుడు కూడా మానవ జీవితంలో సమాజం బ్రతికి ఉంది అని చెప్పడానికి, సజీవంగా ఉంది అని చెప్పడానికి కవిత్వమే ప్రబల ఉదాహరణ. భాష ఎంత బలీయంగా వ్యక్తీకరించగలదు అనే దానికి అద్భుతమైన ఒక సాధనం, రూపం ఈ భాష ఇచ్చే, ఈ సమాజం ఇచ్చేటువంటి అందమైన ఫలం ఏది అని అంటే సాహిత్యమే. అటువంటి సాహిత్యాన్ని పెంపొందించాల్సినటువంటి బాధ్యత, దాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత, దాన్ని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత సాహితీవేత్తలమైన, సాహితీ ప్రియులమైనటువంటి మన బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతను నిర్వర్తించడానికి అధ్యాపక వర్గం అతి ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ఈ తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషను సజీవం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఈ పాఠ్య పుస్తకం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తెలుగు సాహితీ దుందుభి. ఈ సాహితీ దుందుభిలో వ్యాసాలు రాసిన అధ్యాపక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు. దీనిలో అనేక మంది మా మిత్రులే ఉన్నారు. సూర్య ధనంజయ్ గారు కానీ, చింతకింది కాశీం కానీ, లావణ్య కానీ, మన్యమోని కృష్ణయ్య కూడా నా స్టూడెంటే, జ్యోతి, రఘు, వెల్దండి శ్రీధర్, సీతారామారావు, ఇట్లా అనేక మంది సాహితీవేత్తలు, రేపు పొద్దునట్టు ఈ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న ఇప్పటి లెక్చరర్స్ అనేక మంది ఉత్తమమైన సాహితీ రచయితలుగా రూపొందడానికి ఈ కార్యక్రమం దోహదపడాలని, మన విద్యార్థులందరినీ మరింత యాక్టివేట్ చేయడం కోసం ఈ బోధన, ఈ కార్యశాల ఉపయోగపడుతుందని భావిస్తూ మిత్రులు రఘు గారికి, ఇందులో పాల్గొన్న బూర్ల వెంకటేశ్వర్లు గారికి, అట్లే రాకేష్ భవాని గారికి, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యాపకుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారికి, నీరజ గారికి, అక్కడ ఉన్న ఇతర అధ్యాపక వర్గానికి, అవధానం సుజాత గారు, ఇట్లా ప్రకాష్ గారు, కృష్ణ కౌండిన్య గారు, మన బూర్ల చంద్రశేఖర్ గారు, అట్లే మిత్రులు అనేక మంది, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ఆచార్య పిల్లలమర్రి రాములు గారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మ్యూట్ లో పోయారు మీరు. ఆచార్య రాములు గారికి ధన్యవాదాలు. పాట యొక్క స్వరూప స్వభావాన్ని, వచన కవిత తీరుతెన్నులను మీ అధ్యక్షోపన్యాసంలో చాలా సముచితంగా వివరించారు. చక్కని మీ అధ్యక్షోపన్యాసానికి చాంగుబళ. వాల్మీకి నుంచి గోరటి వెంకన్న పాటల్ని విశ్లేషించారు, మీకు ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో వక్తగా పాల్గొన్న డాక్టర్ రఘు గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు, 2 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉంది వారికి పాఠ్యాంశాల రూపకల్పనలో. ఆ అనుభవము, బోధనా అనుభవం కలగలిపి ఒక ప్రామాణికమైన ఉపన్యాసాన్ని వారు మన అధ్యాపకులను ఉద్దేశించి ఇచ్చారు. చాలా గొప్ప మాట చెప్పారు రఘు గారు. అసలు ప్రక్రియల్లోకి పెద్ద ప్రక్రియ ఏంటంటే అది బోధన అని చెప్పారు. అది ఈ కార్యశాల యొక్క ఆత్మగా మనందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బోధన అనే పెద్ద ప్రక్రియను ఎంత సమర్థవంతంగా, ఎంత సృజనాత్మకంగా, ఎంత అనువర్తిత కోణంలోంచి తీసుకెళ్ళాలి అనేదే ఈ కార్యశాల యొక్క ప్రధాన ఉద్దేశము. దాని రఘు గారు చాలా సమగ్రంగా వివరించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే చర్చలో పాల్గొన్నటువంటి హుస్నాబాద్ సహాయ ఆచార్యులు, తెలుగు ప్రముఖ కవి బూర్ల వెంకటేశ్వర్లు గారు, మనం షడ్రసోపేతమైన భోజనం లాంటిది పాఠ్యాంశాలు. దాన్ని
వాళ్ళకి వడ్డించిన విస్తరలాగా కాకుండా వాళ్ళు కూడా ఆ భోజనాన్ని వండే పద్ధతులను చెప్పాలి అని చెప్పారు వారికి. అదే ఈ కార్యశాల ఉద్దేశము. అది చాలా కీలకము. వచన కవిత్వం చెప్పేటప్పుడు జనవ్యవహారంలో మాటల్లో ఉండే కవితా ధోరణులు ముందు కోట్ చేసి, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు, ఎండ దంచుతుంది, ఇలాంటి జనవ్యవహారంలో ఉండే కవితా వాక్యాలని ముందు ఒక 15 నిమిషాలు కోట్ చేసి దాని నుంచి వచన కవిత బోధనలోకి వెళితే విద్యార్థి మనతో ప్రయాణం చేస్తాడు. అలాగే ఒక పాట పాడేటప్పుడు, పాట చెప్పేటప్పుడు వీలైతే పాట పాడతారు, లేదా విద్యార్థుల్లో ఉండే గాయకుల ద్వారా పాటలు పాడించి ఒక 4-5 పాటలు అప్పుడు పాఠ్యాంశంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి బోధన జరగాలని ఇక్కడ పాల్గొన్న వక్తలందరూ చెప్పారు. అలాగే రాకేష్ భవాని గారు మాట్లాడారు. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇది ఒక మిష మాత్రమే. అంటే దీనికి పరిమితులు ఉంటాయి. ఈ పరిమితులను అధిగమించి విస్తృతమైన బహుముఖీన జ్ఞానాన్ని విద్యార్థులకు సృజనాత్మక పద్ధతుల ద్వారా చేరవేయాలి. అంటే పాఠ్యాంశంలో కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానికి పరిమితులు ఉంటాయి. కాబట్టి మనం చెప్పే క్రమంలో వాటన్నిటిని ఆ సమగ్రతను చెప్పే క్రమంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. గాథ దగ్గర నుంచి లఘు కవితా రూపాల గురించి మాట్లాడుతుంది. టైం మనకి ఆ పాఠ్యభాగ పరిధి కూడా తక్కువ. కాబట్టి ఆ కోణంలోంచి ఆలోచించాలని మిత్రులందరికీ విన్నవిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ పక్షాన ధన్యవాదాలు. చాలా అర్థవంతమైన చర్చ జరిగింది ఈ 2 సమావేశాలను. తరువాత సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించడానికి మా కళాశాల సహాయ ఆచార్యులు శ్రీమతి అనంతలక్ష్మి గారు వచ్చారు. ఓవర్ టు అనంతలక్ష్మి గారు. ధన్యవాదాలు అందరికీ. మిత్రులు నాగేందర్ గారు ఇప్పుడు కనబడుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఏం లేదు, ఒకటే వాక్యం. ఈ అంతర్జాల కార్యశాలలో పాల్గొన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అధ్యాపక మిత్రుడు ఉన్నాడు. వారు బూర్ల చంద్రశేఖర్ గారు, పాఠ్య ప్రణాళిక కమిటీ సభ్యులు. అనుకోకుండా ఒక డిటిపి పొరపాటులో వారి పేరు ప్రవేశికలో పొందుపరచలేకపోయినాము. అందుకని ఈ వేదిక మీద నుంచి అది గుర్తు చేస్తున్నాను. మరొక ద్వితీయ ముద్రణలో వారి పేరు చేర్చబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారి శుభాకాంక్షలు. మేడం లక్ష్మి గారు. రాములు గారు అన్నగారు మీట్లో ఉండండి. డిగ్రీ 3వ సంవత్సరం తెలుగు పాఠ్యగ్రంథం సాహితీ దుందుభి సృజనాత్మక బోధనా పద్ధతులకు సంబంధించి అంతర్జాల జాతీయ కార్యశాలకు మొదటి రోజు 3వ సమావేశానికి అధ్యాపక మిత్రులందరికీ స్వాగతం. ముందు మాట పుస్తక సమీక్ష, అనువాదం, స్టడీ ప్రాజెక్ట్ ఈ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఈ 3వ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆచార్య బన్న ఐలయ్య గారికి సాదరపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఐలయ్య గారు కాకతీయ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కి డీన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ డిగ్రీ పాఠ్య ప్రణాళిక సంఘంలో విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఆచార్యులు. ఆ తర్వాత ఈ సమావేశంలో ప్రముఖ వక్తగా వస్తున్నటువంటి డాక్టర్ ఆర్ సీతారామారావు గారు, తెలుగు సహాయ ఆచార్యులు, ఎస్ఆర్ఎన్ బిజిఎన్ఆర్ జేడిసి ఖమ్మం. వీరు కవి, ప్రముఖ సాహిత్యవేత్త, విమర్శకులు. వీరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. తర్వాత ఈ సమావేశంలో చర్చలో పాల్గొంటున్నటువంటి డాక్టర్ బెల్లి యాదయ్య గారు, తెలుగు సహాయ ఆచార్యులు, జేడిసి రామన్నపేట. డాక్టర్ నందిగం నిర్మల కుమారి, తెలుగు సహాయ ఆచార్యులు, జేడిసి సిద్దిపేట. వీరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ సమావేశానికి అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా డాక్టర్ ఆచార్య బన్న ఐలయ్య సార్ని కోరుతూ ఉన్నాను. ఓవర్ టు ఐలయ్య సార్. అధ్యక్షోపన్యాసం చేసి వారే నిర్వహిస్తారు. ఐలయ్య గారు. ఓకే ఓకే సార్. అందరికీ నమస్కారం. వినబడుతుందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. ప్రభుత్వ సిటీ కళాశాల హైదరాబాద్, తెలంగాణ ఉన్నత విద్యామండలి
ఇంకా కళాశాలల విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ వర్క్షాప్ డిగ్రీ తృతీయ సంవత్సరం తెలుగు పాఠ్య గ్రంథానికి సంబంధించింది. ఈ తెలుగు పాఠ్య గ్రంథం సాహితీ దుందిబి పొద్దటి నుండి ఈ సృజనాత్మకమైనటువంటి బోధనా పద్ధతుల మీద అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు, ఆచార్యులందరూ ప్రసంగిస్తున్నటువంటిదే. ఈ అంతర్జాల జాతీయ కార్యశాలకు హాజరవుతున్నటువంటి వాళ్ళందరికీ నమస్కారాలు. ఈ కార్యశాలకు నన్ను ఆహ్వానించినటువంటి సిటీ కళాశాల తెలుగు శాఖ ఆచార్య బృందానికి, ముఖ్యంగా డాక్టర్ జె నీరజ గారికి, కోఆర్డినేటర్, వీరు కన్వీనర్, కోఆర్డినేటర్